హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మనం ఆది బ్లౌజ్తో కొలతలు తీసుకుంటూ నార్మల్ కటింగ్ అంటే క్రాస్ కటింగ్ కాకుండా ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ పెట్టి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి చాలామంది చెస్ట్ మాకు కొంచెం కోస్గా వస్తుందండి, అలా కాకుండా రౌండ్ షేప్ వచ్చేలాగా ఎలా కుట్టాలి అనేసి చాలామంది అడుగుతున్నారు కదా. సో ఇవాళ నేను ఫ్రంట్ పార్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా ఎలా కుట్టాలి, అలాగే హ్యాండ్స్కి క్లాత్ సరిపోనప్పుడు ఎలా కట్ చేసి ఎలా వేస్ట్ క్లాత్ని హ్యాండ్స్కి సరిపోయేలాగా జాయిన్ చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చూద్దాము. దీనికోసం ఇక్కడ నేను ఇది ఒరిజినల్ క్లాత్ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి. చూడండి, దీనిని జస్ట్ ఇట్లా ఒక్క ఫోల్డింగ్ మాత్రమే చేసుకోవాలి. బిగినర్స్ కూడా చూస్తారు కాబట్టి ఫోల్డింగ్ కూడా చూపిస్తున్నానండి. ఇక్కడ నేను ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ఇట్లా మనకి ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇది మనకి ఆపోజిట్లో ఉండేలాగా పెట్టుకుని క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి. క్లాత్కి ఎక్కడ మడతలు అవి లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత క్లాత్కి కింది వైపున ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకుని ఈ క్రాస్ అంతా కూడా కట్ చేయండి. ఇలా కట్ చేయడం వల్ల బ్యాక్ పార్ట్కి ఎడ్జెస్ అనేటివి సమానంగా ఉంటాయి, హెచ్చు తగ్గులు అనేటివి లేకుండా. ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ మనకి బాగా సెట్ అయినటువంటి ఆది బ్లౌజ్ ఒకటి తీసుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఇలా పరచండి. ఇలా నెక్స్ స్ట్రైట్గా షోల్డర్ స్ట్రైట్గా ఉండేలాగా పరుచుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకుందాం మనం. ఒకవైపు ఈ చంక భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక భాగం అంటే హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడికి చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ యొక్క చెస్ట్ 20 ఇంచెస్ వచ్చిందండి. అంటే ఫ్రంట్ పార్ట్ కూడా 20 ఇంచెస్ ఉంటుంది కాబట్టి మొత్తం ఇది 40 సైజ్ బ్లౌజ్ అని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్ చెస్ట్ లూజ్ వచ్చేసి 20 వచ్చింది కదా. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్లో వెనక భాగంలో డాట్ ఉంటుంది చూసారా, ఈ డాట్ వరకు ఇట్లా చూసుకుంటే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి 14.5 ఇంచులు 14.5 ఇంచెస్ ఈ బ్లౌజ్ యొక్క పొడవు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ మెజర్మెంట్ని మనం క్లాత్ పైన మార్క్ చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే బ్లౌజ్ యొక్క పొడవు 14.5 ఇంచులు వచ్చింది కదా, దీనికి ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసం ఒక 3/4 ఇంచు కలుపుకుని మొత్తం 15.5 ఇంచులని ఇట్లా క్లాత్కి కింది వైపు నుంచి క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున కరెక్ట్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ పొడవు మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ 20 ఇంచెస్ వచ్చింది కదా. 20 ఇంచెస్ అంటే మనకి ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది చూడండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 20 ఇంచులు వచ్చింది. క్లాత్ మనకి ఇలా ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 20 ఇంచులలో సగం 10 ఇంచుల దగ్గరికి మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది ఇలా కింది వైపున క్లాత్కి కింది భాగంలో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ కోసం మన ఇష్టం అండి. మామూలు స్టిచ్చింగ్ సరిపోతుంది అనుకుంటే 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. మీకు ఖర్చులు ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు. ఈ మార్కింగ్ దగ్గర కూడా మనం బ్లౌజ్ యొక్క పొడవు 15.5 ఇంచులని స్టిచ్చింగ్తో కలిపి 15.5 ఇంచులు వచ్చింది కదా, ఈ 15.5 ఇంచులని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ ఇక్కడ ఏదైతే మనం పొడవు మార్క్ చేసుకున్నామో ఈ పొడవు మార్కింగ్ దగ్గర కూడా ఎగ్జాక్ట్ 10 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ దగ్గరికి కూడా ఒక మార్క్ చేసేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నింటినీ కూడా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. స్ట్రైట్గా ఎక్కడ కూడా క్రాస్ అనేది లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ పైన నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ కోసం 3 ఇంచులు 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకోవాలండి, టేప్ని క్రాస్ లేకుండా పెట్టుకోవాలి. అలాగే 3 ఇంచులు లేదా 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఉజ్జాయింపుగా చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలపండి. ఈ లైన్ని ఆమ్ డౌన్ లైన్ అంటారు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. అలాగే ఈ ఎడ్జెస్ వైపు కూడా 6 ఇంచులు కరెక్ట్గా ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఎక్కడ కూడా క్రాస్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఆమ్ డౌన్ పాయింట్ దగ్గర 1.5 ఇంచులు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటే ఇక్కడ 2.5 ఇంచుల దగ్గర మనం ఇందాక డాట్ పెట్టాం కదా, ఈ డాట్కి ఇట్లా ఆమ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేయాలి. అర్థమైంది కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకోవడం కోసం ఈ కొలత జాకెట్ తీసుకుని ఇక్కడ వెనక భాగం వీప్ ఉంటుంది కదా, ఈ వీప్ని ఇట్లా పట్టుకోండి, ఫోల్డ్ చేసినట్లుగా పట్టుకుని ఇప్పుడు ఈ కింది వైపున ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేసుకోండి స్టిచ్చింగ్ కోసము. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇట్లా పెట్టుకుని ఈ నెక్ ఎక్కడికైతే ఉంటుందో దీనికన్నా కాస్త పై వైపుకి మార్క్ చేసుకోండి.
ఇప్పుడు పై వైపున మనం నెక్ విడ్త్ 2.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా బాక్స్ లాగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ చివరన ఇక్కడ ఈ కార్నర్లో జస్ట్ ఇట్లా ఒక చిన్న రౌండ్ షేప్ ఇచ్చేయండి. ఇది మనకి యూ నెక్ లాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ మార్క్ చేసిన విధంగా ఈ నెక్ దగ్గర నుంచి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి. ఫస్ట్ నెక్ దగ్గర నుంచి, తర్వాత షోల్డర్, తర్వాత ఆర్మ్ రౌండ్. ఇప్పుడు ఈ సైడ్ కూడా మనం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఈ పీస్ మనకి బ్లౌజ్కి హుక్స్ పట్టి కాజా పట్టి తీసుకోవడానికి యూజ్ అవుతుందండి. ఇక్కడ నెక్ దగ్గర కట్ చేసిన ఈ పీస్. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాం. హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను పీస్ చూసారా, మీరు హెచ్చు తగ్గులుగా ఫోల్డ్ చేశాను. అంటే తక్కువగా ఫోల్డ్ చేసిన పీస్కి జాయింట్ చేస్తానన్నమాట, హ్యాండ్ జాయింట్. లేకపోతే క్లాత్ సరిపోదండి, రెండు సమానంగా పెడితే 2 పీసులకి జాయింట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు క్లాత్కి చివరన క్రాస్ తీసేసిన వైపు హ్యాండ్ చివరని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. కుట్టు కోసం ఒక పావించి వదులుకుని ఆది హ్యాండ్ని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఈ చంక జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ కన్నా ఒక పావించిలా బయటకి మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఎడ్జ్ల వైపుకి మార్క్ చేసేయండి ఇలాగా. అలాగే ఈ పొడవు ఇక్కడ హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, షోల్డర్ అట్లాగే హ్యాండ్కి జాయింట్, ఈ జాయింట్ కన్నా ఒక పావించిలా పై వైపుకి మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఎందుకు పెట్టాలంటే స్టిచ్చింగ్ కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా మీకు హ్యాండ్ ఎంతైతే ఉందో సేమ్ అలాగే డ్రా చేసేయండి. ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ అయితే తీసేసేయండి. ఈ పొడవు మార్కింగ్ ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం మార్క్ మీకు కనిపించదని నేను మళ్ళీ మార్క్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం 1.5 ఇంచులు మార్క్ చేసుకొని ఈ విధంగా కలిపేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు పెట్టాను. ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు మార్కింగ్ ఉంది కదా, ఈ పొడవు మార్కింగ్ దగ్గర 1.5 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ డౌన్ నుంచి ఇట్లా పైకి తేలుతూ హ్యాండ్ రౌండ్ షేప్ అనేది ఇవ్వండి. నేను ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ చూపించినా సరిపోతుందండి, స్ట్రైట్ కట్ అని చెప్పి. కానీ ఇట్లా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కూడా చూపించడం వల్ల కొంచెం బిగినర్స్కి యూజ్ అవుతుంది కదా అన్నట్టు చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ పెడితేనేమో మళ్ళీ మీరు బ్యాక్ పార్ట్ క్లియర్గా పెట్టలేదు అని చెప్పి చాలామంది అలా అంటారు. కాబట్టి మీకు ఇదంతా మీకు వచ్చు అనిపిస్తే వీడియోని స్కిప్ చేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకైనా చూడండి. ఇప్పుడైతే మార్క్ చేసిన విధంగా నేను ఇలా హ్యాండ్స్ కట్ చేశాను. ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసేసానండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకి పీస్ తగ్గిందో ఆ తగ్గిన పీస్కి మనం ఒకవైపుని ఇలా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. 2 వైపులా హ్యాండ్ జాయింట్ చేయకుండా ఇట్లా ఏమన్నా చిన్న క్రాస్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని ఇలా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా మన వైపుకి తిప్పుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లాత్ యొక్క ఓపెన్స్ మన వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసినటువంటి ఈ బ్యాక్ పార్ట్ పీస్ ఏదైతే ఉంటుందో ఈ పీస్ తీసుకుని ఈ క్లాత్కి కింది వైపున ఒక 2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ దగ్గరికి బిగినర్స్ అయితే ఇలా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గరికి ఫోల్డ్ చేసేయండి. ఇలా ఎందుకు ఫోల్డ్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 2 ఇంచెస్ పొడవు తగ్గించాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు మామూలుగా మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఇలా క్రాస్గా వేసేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం స్ట్రైట్ కటింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఎడ్జెస్కి ఇట్లా స్ట్రైట్గా మనం బ్యాక్ పార్ట్ని పెట్టాలి. బ్యాక్ పార్ట్ నెక్ ఏదైతే ఉంటుందో నెక్ని ఇలా ఎడ్జెస్ వైపుకి కరెక్ట్గా పెట్టుకోవాలండి. మీకు ఒకవేళ కింది వైపుకి క్లాత్ సరిపోలేదు అనిపిస్తే కాస్త పై వైపుకి ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే మాత్రం కొంచెం క్లాత్ ఎక్కువగా అంటే కొంచెం పెద్ద పీసులనే తీసుకోండి. చిన్న చిన్న క్లాత్స్ మీద మీరు కట్ చేయాలంటే అది ఇబ్బందిగా ఉంటుంది, కన్ఫ్యూజ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఈ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో సేమ్ అలానే దీని చుట్టూ కూడా మీరు మార్కింగ్ని చేసేసుకోండి. ఇలా షోల్డర్ అంతా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ డౌన్ కూడా మార్క్ చేయండి. ఇక్కడ వచ్చేసి రౌండ్ మార్క్ చేయాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కన్నా డీప్ ఉంటుంది కాబట్టి. అలాగే ఇక్కడ చూడండి, మీరు బ్యాక్ నెక్ వీప్ దగ్గర నుంచి లైన్ ఇలా పై వైపుకి పొడిగించండి. స్కేల్ తోటి ఖచ్చితంగా పైకి పొడిగించండి, క్రాస్ లేకుండా స్ట్రైట్గా ఉండేలాగా పొడిగించండి ఇలాగా. ఎందుకంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుందని చెప్పాను కదా, దానికోసం. ఇక్కడ నేను స్ట్రైట్గా మార్క్ చేశానండి. మార్కింగ్ మీకు సరిగ్గా కనిపించట్లేదు చూసారా, ఇదిగోండి
ఇప్పుడు వచ్చేసి మనం ఈ బ్యాక్ పార్ట్ని అయితే తీసేసేయచ్చండి. తీసేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ సరిగా కనిపించట్లేదని నేను మీకు కనిపించడం కోసం సేమ్ అదే మార్కింగ్ పైన మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఇది బ్యాక్ ఆర్మ్ రౌండ్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ లైన్ పైన ఫ్రంట్ నెక్ కోసం ముందు మెడ కోసం 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. నెక్ కాస్త డీప్ ఎక్కువగా కావాలి అనుకుంటే 6.5 ఇంచుల దగ్గర కూడా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ని ఇందాక మనం స్ట్రైట్గా పొడిగించిన లైన్కి కలిపేసేయండి. చూసారా, ఈ విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఇట్లా ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా. అలాగే ఈ ఆర్మ్ రౌండ్, ఇది బ్యాక్ ఆర్మ్ రౌండ్ అని చెప్పాను కదా, ఈ రౌండ్ తిరిగే చోట ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు కొలత బ్లౌజ్ తోటి మనం ఈ ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి వచ్చే దగ్గర ఈ పొడవు చూసుకోవడం కోసం మనం కొలత బ్లౌజ్ తీసుకుని పైన చేసిన మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకుని ఇక్కడ 4వ హుక్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి ఒక మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ల వైపు ఈ చివరన రెండవ చివరన వచ్చేసరికి ఒక 1/2 ఇంచు లేదా ఒక ఫింగర్ విడ్త్ తోటైనా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవడం కోసం కొలత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మెయిన్ డాట్ ఉంటుంది కదా మనకి ఫ్రంట్ పార్ట్లో, ఈ మెయిన్ డాట్ని పట్టుకోవాలన్నమాట. పట్టుకుని ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర జాయింట్ వస్తుంది కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్లోకి ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్లా ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ని పెట్టేసి ఇలా మెయిన్ డాట్ని పట్టుకుని ఇలా క్రాస్గా చూసుకోకూడదండి, మీరు ఎలా పడితే అలా చూడకూడదు. షోల్డర్కి స్ట్రైట్గానే మనం ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవును కూడా మార్క్ చేసుకోవాలి. పక్కకి పెట్టి అలా మార్క్ చేసుకోకూడదు, ఇలా స్ట్రైట్గానే పెట్టిన తర్వాత ఇక్కడ మనకి షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ ఉంటుంది. షేప్ బెల్ట్ జాయింట్ చేసుకుంటాం కదా, ఈ జాయింట్ కన్నా ఒక 1/2 ఇంచు కుట్టు కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని కింది వైపుకి మార్క్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలిపేసేయండి. మీకు ఫ్రంట్ పార్ట్ ఎంతైతే పొడవు వస్తుందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత ఈ విధంగా మార్కింగ్స్ అన్నిటిని కూడా కలిపేసి మార్క్ చేసిన విధంగా ఇప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ చాలామంది అడుగుతున్నారండి. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ దగ్గర పట్టినట్టు ఉండకుండా పైకి బ్లౌజ్ పైకి తేలుతూ వెళ్ళిపోతుంది అనేసి చాలామంది అంటున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ పొడవు మార్కింగ్ చేశాను కదా, ఆ పొడవు అనేది ఒక 1/2 ఇంచు మీరు నార్మల్గా పెట్టేదానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పొడవు పెట్టుకోండి, అప్పుడు మీకు ఫిట్టింగ్ బాగుంటుంది. ఇక్కడ కాస్త క్లాత్ మనకి తగ్గిందండి, ఏం ప్రాబ్లం లేదు, లైనింగ్ క్లాతే కదా, ఒరిజినల్ క్లాత్ మనం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది సైడే కాబట్టి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాం. క్లాత్ని ఇందాక మనం లైనింగ్ క్లాత్ని ఎలాగైతే ఫోల్డ్ చేసామో సేమ్ అలానే ఫోల్డ్ చేయండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పర్పస్ మనకి ఇట్లా బార్డర్స్ వచ్చున్నాయి. బార్డర్స్ వచ్చినా కూడా క్లాత్ని ఇలాగే ఫోల్డ్ చేసుకుంటున్నాము. ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా పెట్టుకుని మనం ముందు కట్ చేసినటువంటి లైనింగ్ పీస్ని దీనిపైన పరుచుకోవాలి. అలాగే ఇలా పెట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్, ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకుని ఈ లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే క్లాత్ని కట్ చేయండి. నెక్ మనము లైనింగ్ క్లాత్కి నెక్ కట్ చేసాం కదా అని ఒరిజినల్ క్లాత్కి మాత్రం బ్యాక్ పార్ట్ నెక్ అయితే కట్ చేయొద్దండి, కుట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనం ఇలా పెట్టి చూద్దాము. చూడండి, మనకి ఇప్పుడు ఇక్కడ క్లాత్ అయితే సరిపోలేదు, చూసారా, మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను ఇటువైపు వేస్తున్నాను. ఇలా క్రాస్ మాత్రం వేయొద్దండి, ఎందుకంటే మనం లైనింగ్ క్లాత్ని స్ట్రైట్ కట్ పెట్టి కట్ చేసుకున్నాం కాబట్టి ఒరిజినల్ క్లాత్ పైన కూడా మనం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి స్ట్రైట్గానే కట్ చేసుకోండి, క్రాస్ అయితే పెట్టొద్దు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచు లేదా 1/4 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోండి. కుట్టడం ఈజీగా ఉంటుందండి లైనింగ్ క్లాత్ కన్నా మనం కొంచెం క్లాత్ ఎక్కువగా కట్ చేసుకోవడం వల్ల. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్, ఈ బార్డర్స్ ఏవైతే మనకి వచ్చున్నాయో ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడే మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. చివరలు ఎడ్జెస్ రెండు సమానంగా పెట్టుకుని క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకునేటప్పుడే మీరు షేప్ బెల్ట్కి క్లాత్ సరిపోతున్నది లేనిది చూసుకోండి. ఇక్కడ వచ్చేసి నాకు ఇట్లా ఎడ్జెస్ని సమానంగా ఫోల్డ్ చేసుకుంటే షేప్ బెల్ట్ కోసం క్లాత్ అయితే సరిపోవట్లేదు, ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి సరిపోవట్లేదు. అందుకని ఇందాక మనం లైనింగ్ క్లాత్ని హెచ్చు తగ్గులుగా కట్ చేసుకున్నాం కదా,
హ్యాండ్స్ యొక్క లైనింగ్ని. అలాగే ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కూడా నేను హెచ్చు తగ్గులుగా ఫోల్డ్ చేసుకుని కట్ చేస్తున్నాను. అంటే ఈ ఒరిజినల్ క్లాత్కి కూడా ఒకవైపున జాయింట్ వస్తుంది అన్నట్టు కట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, లైనింగ్ క్లాత్ కన్నా కాస్త తగ్గింది ఒరిజినల్. ఇప్పుడు ఇది కూడా అంతే, లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాము. వివరంగా చెప్తుంటే కొంతమందికి ఏమన్నా సోది చెప్పినట్టు ఉంటుందేమో అండి, ఏమనుకోకండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. చూడండి, ఇలా హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, మీకు పీస్లు ఎలా జాయిన్ చేయాలో స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ కోసం కట్ చేస్తున్నానండి. ఈ వేస్ట్ అంతా కూడా ముందు కట్ చేసేసుకుంటున్నాము. షేప్ బెల్ట్కి క్లాత్ వచ్చేసి హైట్ కనీసం ఒక 4 ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి. 4 ఇంచుల హైట్ పొడవు ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నటువంటి పీస్ని కట్ చేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ యొక్క లూజ్ అంటే ఫ్రంట్ పార్ట్కి సరిపోవాలి కదా కుట్టాలంటే. లూజ్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 10 ఇంచెస్ని షేప్ బెల్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఖర్చు 1 ఇంచ్ పెట్టాం కదా అని షేప్ బెల్ట్కి కూడా 1 ఇంచ్ ఖర్చు పెట్టకూడదండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కుట్టేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్ మీరు చెస్ట్ లూజ్ ఎంతైతే ఎగ్జాక్ట్ పెట్టుకుంటారో అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 9 ఇంచులే వచ్చిందండి, అంటే క్లాత్ సరిపోలేదు. కాబట్టి మనం ఇక్కడ వేస్ట్ పీస్ ఏదైనా ఒకటి జాయింట్ చేసుకోవాలి. సరిపడినంత క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. దానికోసం ఇవి కూడా 2 పీసెస్ తీసుకున్నాను. షేప్ బెల్ట్ అంటే మనకి 2 పీసెస్ రావాలి కదా, రైట్ సైడ్కి ఒకటి, లెఫ్ట్ సైడ్కి ఒకటి, దానికోసం అనమాట. ఇప్పుడు ఈ పీస్ పైన ఒక 10 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే మనకి ఎలాగో స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగానే మార్క్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఒక 10.5 ఇంచుల దాకా నేను ఎక్స్ట్రా పీస్ని కూడా పెట్టేసుకున్నాను. ఇలాగ లైనింగ్ క్లాత్ అయితే మనకి షేప్ బెల్ట్కి సరిపోవట్లేదు, ఇలా జాయిన్ చేస్తామండి షేప్ బెల్ట్. అలాగే మీకు షేప్ బెల్ట్ రౌండ్ అనేది ఈ పీసెస్లన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత ఎలా కట్ చేసుకోవాలనేది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. మనం ఇందాక బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసినప్పుడు ఈ పీస్ మిగులుతుందండి. ఒక 9 ఇంచులు పొడవు ఉండేలాగా కట్ చేసుకోండి, హుక్స్ పట్టి కాజా పట్టి కోసం అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా ఓపెన్ చేసుకుని హుక్స్ పట్టి కోసం ఒక 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్ విడ్త్ అనమాట. మిగిలిన పీస్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఉంటుందండి. ఈ 3 ఇంచెస్ పీస్ మనకి కాజా పట్టీకి సరిపోతుంది. హుక్స్ పట్టి కాజా పట్టి కూడా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బెల్ట్ కోసం ఇట్లా 2 పీసెస్ ఉంటాయి మనకి. వేస్ట్ మనము మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత మిగిలినటువంటి పీసెస్ డైరెక్ట్గా బ్యాక్ పార్ట్ని పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేలాగే మార్క్ చేసుకోండి. అలాగే హైట్, బ్యాక్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల ఈ హైట్ పెట్టిన ఈ పీస్ని కూడా కట్ చేసుకోవాలండి. ఇలాగ బ్యాక్ పార్ట్ యొక్క బెల్ట్ కూడా కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మెడ పీసులు కట్ చేసుకోవడం కోసం వేస్ట్ పీసు లైనింగ్ క్లాత్ తోటే మనం మెడ పీసులు కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. దానికోసం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ పీసులు ఎప్పుడు స్ట్రైట్గా తీయకూడదు, ఇలా క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినన్ని పీసెస్ కట్ చేసేసుకున్నాం. అలాగే ఈ మెడ పీస్ యొక్క విడ్త్ వచ్చేసరికి 1 ఇంచు లేదా బిగినర్స్ అయితే 1.5 ఇంచులు ఉండేలాగా ఇక్కడైతే ఈ బ్లౌజ్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, బ్యాక్ బెల్ట్ పీసెస్, హుక్స్ పట్టి కాజా పట్టి, షేప్ బెల్ట్ పీసెస్ అండి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అయితే నార్మల్గా అన్ని బ్లౌజెస్కి మనం ఎలా అయితే బ్యాక్ పార్ట్ కుడతామో సేమ్ అలానే కుట్టేశానండి. బ్యాక్ బెల్ట్, బ్యాక్ టాట్స్ కూడా కుట్టేశాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్లు తీసుకోండి. ఇవి 2 ఉంటాయి, రైట్ సైడ్కి ఒకటి, లెఫ్ట్ సైడ్కి ఒకటి, 2 ఉంటాయి కదా. వీటికి నెక్కులు 2 ఎదురెదురుగా ఉండేలాగా పెట్టండి. అలాగే క్లాత్ యొక్క ఒరిజినల్ అనేది కింది వైపుకు ఉండేలాగా పెట్టి రాంగ్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టండి. వీటిపైన లైనింగ్ పీసెస్ని కూడా సేమ్ నెక్ వైపుకే ఉండేలాగా, ఆమ్ రౌండ్ వైపుకే ఉండేలాగా లైనింగ్ని ఈ ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత ఒకసారి చూసుకోండి, ఫ్రంట్ నెక్కులు 2 ఎదురెదురుగా ఉన్నాయా లేదా చూసుకుని ఒక క్లాత్కి పిన్ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని నెక్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఇలా ఎక్కడి నుంచి అయితే మనం కుట్టడం స్టార్ట్ చేసామో
చివరికి అక్కడ మన స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు వచ్చే వరకు ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసేయాలి. జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ మనకి ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ క్లాత్ వరకు కనిపిస్తూ ఉంది కదా, ఆ క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా వేస్ట్ అంతా కూడా కట్ చేసేయాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేశానండి. ఇదే విధంగా ఈ రెండవ ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 పీసులు కుట్టి రెడీ చేసేసానండి. ఇప్పుడు వీటికి డాట్స్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకుని రైట్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టండి. రైట్ సైడ్ అంటే ఒరిజినల్ సైడ్ అండి. అలాగే రెండవ ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ అనేది కింది వైపు ఉండేలాగా పెట్టండి. అంటే ఒరిజినల్ 2 ఎదురెదురుగా ఉండేలాగా ఒకదాని మీద ఒకటి పెట్టండి. ఫ్రంట్ నెక్, ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ 2 పీసులకి ఒకే వైపు ఉండేలాగా చూసుకోండి. అలాగే ఈ 2 పీసులు ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండేలాగా సర్దుకోండి. ఇప్పుడు మనకి చెస్ట్ పార్ట్ రౌండ్ షేప్ కావాలని చాలామంది అడుగుతున్నారు. దానికోసం ఎలా మార్క్ చేయాలో చూద్దాం. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 ఇంచులు పెట్టి కట్ చేశానండి. బ్యాక్ నెక్ 2.5 పెట్టాను, ఫ్రంట్ నెక్ కూడా 2.5 పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ పాయింట్ మనకి రౌండ్ షేప్ వచ్చేలాగా కావాలి అనుకుంటే 2.5 ఇంచులు ఇక్కడ కింది వైపున చూడండి. ఇక్కడ మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి వస్తుంది కదా, ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. మామూలుగా అయితే మనం 2.5 దగ్గరికి పెట్టుకుంటాం కదా, ఇక్కడ మాత్రం 2.5 ఇంచులు పెట్టండి. తర్వాత ఇట్లా మనం డాట్ కుట్టుకుంటాం కదా, దానికోసం కూడా 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఆ చెస్ట్ పాయింట్ అనేది కోసుగా లేకుండా కొంచెం ఫ్లాట్గా రౌండ్ షేప్ వస్తుందండి. ఈ మార్కింగ్స్ దగ్గర గుర్తుండడం కోసం టక్స్లు ఇచ్చేసేయండి 2 పీసులకి కలిపేసి. ఇప్పుడు ఈ ఫ్రంట్ డాట్ హుక్స్ పట్టి, కాజా పట్టి వైపు కూడా ఒక డాట్ వస్తుంది కదా మనకి, దానికోసం ఫస్ట్ ఇలా క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇలాగా. తర్వాత ఈ మార్కింగ్ దగ్గర కూడా టక్స్ పెట్టేసుకోండి. ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తిరుగుతుంది కదా చూడండి, ఈ ఆర్మ్ రౌండ్ తిరిగే చోట దీనిని చంక రౌండ్ అని కూడా అంటారు. కరెక్ట్గా రౌండ్ తిరిగే పాయింట్లో ఒక మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ టక్స్లని బేస్ చేసుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక పీస్ తీసుకుని ఫస్ట్ మెయిన్ డాట్ కుట్టడం కోసం ఈ కింది వైపు ఉన్న ఈ టక్స్లు రెండింటిని ఇలా సమానంగా పట్టుకోండి. హెచ్చు తగ్గులు క్రాస్గా పట్టుకోకుండా కరెక్ట్గా టక్స్ పాయింట్లు సమానంగా పట్టుకుని ఫస్ట్ క్లాత్ పైన నీడిల్ని ఉంచండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ ఫ్రంట్ మెయిన్ డాట్కి స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులే పెడుతున్నానండి. మామూలుగా అయితే మనం 2.5 ఇంచులు లేదా 2.5 ఇంచులు మెయిన్ డాట్ పొడవు పెట్టుకుంటాం కదా. ఇక్కడ ఏంటంటే చెస్ట్ మనకి కోసుగా లేకుండా రౌండ్ షేప్ రావడం కోసం మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచులే పెడుతున్నాను. మనకి ఈ మెయిన్ డాట్ పొడవు పెరిగే కొద్దీ చెస్ట్ లిఫ్టింగ్ ఎక్కువైపోయి కోసుగా ఉండడం అట్లా జరుగుతుంది. అది అందరూ ఇష్టపడరండి. చూడండి, మామూలుగా అయితే మనం 2.5 ఇంచులు పెడతాము, లేదా పెద్ద సైజు బ్లౌజ్ అయితే 2.5 ఇంచులు లేదా 3 ఇంచులు పొడవు కూడా పెడతాం, మనకు బాగా చెస్ట్ లిఫ్టింగ్ ఎక్కువగా కావాలి, కోసుగా కావాలి అనుకుంటే. ఇక్కడ నాకు చెస్ట్ అనేది రౌండ్ కావాలి అని మన కస్టమర్ చెప్పారు కాబట్టి 2.5 ఇంచులు మెయిన్ డాట్ పొడవు పెట్టానండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ హుక్స్ పట్టి, కాజాల పట్టి దగ్గర డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ను కూడా మనం పెట్టినటువంటి టక్స్ దగ్గర నుంచి ఇట్లా పాదం కింద పెట్టేసుకుని 2.5 ఇంచులు ఈ డాట్ యొక్క పొడవు ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా డాట్ని కుట్టేసేయాలి. ఈ డాట్ కూడా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ డాట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా పట్టుకుని ఫస్ట్ పాదం కింద పెట్టేసుకోండి. పాదం కింద పెట్టిన తర్వాత నీడిల్ ఎప్పుడు క్లాత్ పైన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ కుట్టాం కదా మనం, ఈ మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టుకుంటే మీకు ఇట్లా ఒక క్రాస్ ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ డాట్ పొడవు వచ్చేసరికి 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. 4 ఇంచెస్. ఈ 4 ఇంచెస్ దగ్గరికి స్టిచ్ చేసేయండి. మనం ఈ డాట్స్ అన్నీ కూడా చిన్న చిన్నవిగా కుడుతున్నామండి, పొడవు తగ్గించి కుడుతున్నాము. దానివల్ల ఈ చెస్ట్ పాయింట్ దగ్గర గ్యాప్ ఎక్కువైపోయి మీకు చెస్ట్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. కోసుగా రాకుండా ఇలా నీట్గా వస్తుంది, ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలామంది అడుగుతున్నారు, చెస్ట్ మాకు కోసుగా వస్తుందండి, షార్ప్గా ఉన్నట్టు ఉంటుంది, కొంచెం చెస్ట్ రౌండ్గా వచ్చేలాగా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు కదా. అలాంటి వాళ్ళు మెయిన్ డాట్ పొడవు తగ్గించండి, అలాగే ఈ 3 డాట్స్ యొక్క పొడవు కూడా తగ్గించేసి కుట్టుకోండి. అప్పుడు మీకు ఆ రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి.
ఇక్కడైతే నేను రెండు వైపులవి కూడా కుట్టుకుని రెడీ చేసేసానండి. ఇప్పుడు షేప్ బెల్ట్లు ఎలా కుట్టి జాయిన్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ పీసెస్ అండి. క్లాత్ సరిపోలేదని ఇట్లా చిన్న పీసెస్ కూడా కట్ చేసుకున్నాను. ఈ పీసెస్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. అలాగే రెండవ పీస్కి కూడా ఈ సైడ్ వేస్ట్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ క్లాత్ని పక్కకు పెట్టేసి టాప్ స్టిచ్ వేయాలి. తర్వాత ఎడ్జెస్ నీట్గా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక వేస్ట్ పీస్ అనేది తీసుకోవాలి. మీ దగ్గర లైనింగ్ పీస్ ఉన్నా తీసుకోవచ్చు. లైనింగ్ క్లాత్ సరిపోకపోతే వేస్ట్ క్లాత్ ఏదైనా తీసుకుని ఇలా ఒక ఫోల్డ్ చేసుకోండి. తర్వాత దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్కి మనం ఇప్పుడు వేస్ట్ పీస్ జాయిన్ చేసాం కదా, ఆ జాయింట్ పై వైపుకి ఉండేలాగా స్టిచ్ చేయండి. తర్వాత ఈ పీస్ని ఇలా పక్కకి తిప్పేసి పై వైపున టాప్ స్టిచ్ అనేది వేయండి. ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే ఫాలో అవ్వండి. బిగినర్స్ అయితే మాత్రం మీకు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత దీని పక్కనే ఒక పాదం వరుసన రెండో స్టిచ్ కూడా వేసేయండి. ఇదే విధంగా మనం రెండవ షేప్ బెల్ట్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఒక వేస్ట్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్ యొక్క వేస్ట్ పై వైపుకి, అంటే మనం జాయింట్ చేసిన జాయింట్ పై వైపుకు ఉండాలి. ఇలా తిప్పినప్పుడు ఆ జాయింట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అర్థమైంది కదా? ఇలా పెట్టి ఈ చివరన ఒక స్టిచ్ వేయండి. తర్వాత ఈ స్టిచ్ పక్కనే ఒక పాదం వరుసన రెండో స్టిచ్ కూడా వేసుకుంటే షేప్ బెల్ట్ స్టిఫ్గాను ఉంటుంది, చూడడానికి నీట్గా ఉంటుంది. ఇలా రెండు షేప్ బెల్ట్లు కుట్టిన తర్వాత సైడ్ ఎడ్జెస్ ఏమన్నా హెచ్చు తగ్గులుంటే నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడ్ ఒరిజినల్ సైడ్ అనేది పై వైపు ఉండేలాగా పెట్టండి. అలాగే రెండవ షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ కింది వైపు ఉండేలాగా పెట్టండి. అంటే ఒరిజినల్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఈ కింది ఎడ్జ్లు సమానంగా పెట్టుకుని ఇప్పుడు మనం షేప్ బెల్ట్ యొక్క రౌండ్ కట్ చేసుకుంటున్నాము. దానికోసం టేప్ తీసుకుని ఒక చివరన 3 ఇంచులు ఉండేలాగా కట్ చేసుకోండి, 3 ఇంచెస్. అదేవిధంగా రెండవ చివరకు వచ్చేసరికి 2.75 ఇంచులు అంటే క్వార్టర్లెస్ 3 ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి మధ్యలో 2.5 ఇంచులు 2.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఎలాంటి సైజ్ బ్లౌజ్కైనా ఈ షేప్ బెల్ట్ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుతూ ఒక చిన్న రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుని తర్వాత ఈ మార్కింగ్ పైన కట్ చేసేయండి. ఇలా ఈ రౌండ్ షేప్ కట్ చేసిన తర్వాత షేప్ బెల్ట్కి ఒక వైపున 3 ఇంచులు పెట్టి కట్ చేసాం కదా, ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి. ఈ టక్స్ పెట్టినది ఇలా ఎదురెదురుగా రావాలండి మనం ఫ్రంట్ పార్ట్స్కి జాయింట్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ పీస్ తీసుకుని ఇట్లా ఒక షేప్ బెల్ట్ కూడా తీసుకుని ఈ టక్స్ పెట్టినది ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వచ్చేలాగా పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ డాట్ని ఖచ్చితంగా ఇలా సన్నగా ఫోల్డ్ చేయాలండి. లేకపోతే మీకు ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కుదరదు, ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇలా సన్నగా ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ని పాదం వైపుకి పెట్టేసి ఈ షేప్ బెల్ట్ని జాయిన్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ డాట్ని అలా కుట్టేయకుండా ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఈ విధంగా షేప్ బెల్ట్ని జాయిన్ చేయాలి. ఇదే విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని జాయిన్ చేయండి. అలాగే మీరు ఒకవేళ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో తెలుసుకోవాలి అనుకుంటే, అంటే షేప్ బెల్ట్ జాయింట్ కనిపించకుండా కుట్టడం నేర్చుకోవాలి అనుకుంటే ఆ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేసుకొని నేర్చుకోండి. అది కూడా చాలా నీట్గా ఉంటుందండి షేప్ బెల్ట్ ఎలా కుట్టాలనేది. ఇప్పుడు ఇదే విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా మనం షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం. చూడండి, ఇక్కడైతే నేను ఈ రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ జాయిన్ చేసేసాను. షేప్ బెల్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కూడా కుట్టేసేయాలి. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి కూడా నేను కుట్టేశానండి. లెంత్ ఎక్కువైపోతుంది వీడియో అని చెప్పేసి ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి కదా అన్నట్టు నేను చూపించలేదు. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్కి క్లాత్ సరిపోనప్పుడు వేస్ట్ పీస్ని ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఒకవైపున క్లాత్ జాయిన్ చేయాల్సిన పని లేదు. ఇంకొక వైపుకి వచ్చేసరికి ఇలా క్లాత్ తగ్గింది కదా, ఈ పీస్ని మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ఒక హ్యాండ్ పీస్ని పక్కకు తీసుకుందాము. ఇక్కడ మనం వేస్ట్ పీస్ జాయిన్ చేయాలి కాబట్టి దీనికి సరిపడినంత వేస్ట్ క్లాత్ తీసుకోవాలి. పనికిరాని పీసులు ఉంటాయి కదా, వేస్ట్ పీస్ తీసుకుని ఈ జాయింట్కి ఇలా సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. సరిపోతుంది అనిపించినప్పుడు ఈ వేస్ట్ పీస్ని ఇట్లా హ్యాండ్కి ఇలా పై వైపున పెట్టి క్రాస్గా జాయిన్ చేయండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ని వేసేయండి.
ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేయండి. హ్యాండ్కి మిడిల్ టక్స్ ఉంటుంది కదా, ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని, ఎలాగో మనం ఒక వైపునే కదా మనకు జాయింట్ వచ్చింది, రెండో వైపున జాయింట్ వేయలేదు కాబట్టి ఇటువైపు ఈ పీస్ని వేస్ట్ చేసుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఈ వేస్ట్ పీస్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు మనకి చూసారా నీట్గా చక్కగా ఈ వేస్ట్ పీస్ అనేది జాయింట్ చేసుకున్నాం. ఇదే విధంగా రెండవ పీస్కి కూడా వేస్ట్ క్లాత్ని జాయింట్ చేయాలి. ఇక్కడ చూడండి నేను రెండింటికి జాయింట్ చేశాను. రెండో హ్యాండ్కి మనకి ఇంకా క్లాత్ చాలా తక్కువ పీసులు ఉన్నాయి, చిన్న చిన్న పీసులు ఉన్నాయి కాబట్టి ఇలా 2 జాయింట్స్ అనేటివి నాకు వచ్చాయి. ఇలా ఎన్ని జాయింట్లైనా చేయొచ్చండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టండి, రాంగ్ సైడ్ కింది వైపు ఉండేలాగా పెట్టండి. ఇప్పుడు ఇక్కడ చూడండి క్లాత్ కొంచెం నాకు ఇలా ఫోల్డ్ అయినట్లుంది కాబట్టి లైట్గా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ యొక్క వేస్ట్ పీస్ తీసుకుని మనం ఎటువైపు అయితే జాయింట్ వేయాలో అటువైపున జాయింట్ చేసుకుని మళ్ళీ ఇలా టాప్ స్టిచ్ని వేయాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నటువంటి పీస్ని కట్ చేసేయండి. ఇలా వేస్ట్ అంతా కూడా కట్ చేసేయండి. చాలా ఈజీ అండి, మనకి ఎంత క్లాత్ తక్కువైనా సరే సింపుల్గా జాయింట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా రెండవ హ్యాండ్కి కూడా వేస్ట్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్కి వేస్ట్ పీస్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ యొక్క రైట్ సైడ్ అనేది పై వైపు ఉండేలాగా, రాంగ్ సైడ్ కింద వైపు ఉండేలాగా చూసుకుని ఆ తర్వాత వేస్ట్ పీస్ జాయింట్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్నటువంటి పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకుని హ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి లైనింగ్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు హ్యాండ్ యొక్క లైనింగ్ క్లాత్ తీసుకుని మనం చేసిన జాయింట్స్ కింది వైపుకు ఉండేలాగా పెట్టండి. పైకి కుట్టు మాత్రమే కనిపించాలి. దీనిపైన హ్యాండ్ యొక్క ఒరిజినల్ క్లాత్ పెట్టండి. హ్యాండ్కి వచ్చేసి జాయింట్ చేసాం కదా, ఈ జాయింట్ వేస్ట్ అనేది పైకి కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క చివరలు సమానంగా పట్టుకుని ఫస్ట్ ఈ చివరన ఒక స్టిచ్ వేయాలి. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి లైనింగ్ని ఇలా కింది వైపుకు ఫోల్డ్ చేసి చివరన ఒక కుట్టు కుట్టాలి. ఇలా కుడితే హ్యాండ్కి ఇంకా హెమ్మింగ్ చేయాల్సిన పని లేదండి, నీట్గా ఉంటుంది. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా లోపల వైపు నుంచి అంటే లైనింగ్ వైపు నుంచి మొత్తం చుట్టూ కూడా జాయింట్ చేయాలి. లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి జాయింట్ చేయండి. ఒకవేళ మీకు సుంచులు వస్తాయి అని డౌట్గా ఉంటే నీట్గా పిన్స్ పెట్టుకుని ఆ తర్వాత చుట్టూ కూడా జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నటువంటి వేస్ట్ క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం అండి ఇంకా హ్యాండ్స్ జాయింట్ కానీ నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే సేమ్ ఇంకా అలానే జాయింట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఇంతవరకు మాత్రమే చూపిస్తున్నాను. హ్యాండ్కి క్లాత్ సరిపోనప్పుడు ఎలా జాయింట్ చేసుకోవాలి, స్ట్రైట్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, అలాగే ఫ్రంట్ పార్ట్ మనకి షేప్ నీట్గా రౌండ్ షేప్ ఎలా రావాలంటే ఎలా కుట్టాలి అనేది మాత్రమే ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు ఇంకొకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను మీకు ఇంకొకసారి మళ్ళీ చూపిస్తాను. చూడండి హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ కూడా ఆ వేస్ట్ పీసులు అనేటివి కనిపించవు. ఇలాగే నేను రెండవ హ్యాండ్ను కూడా కుట్టి రెడీ చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.